వాటిల్లు. వైసీపీపై విరుచుకుపడ్డ మంత్రి కొండపల్లి శ్రీనివాస్. బాబాయ్ వివేక్ను గొడ్డలతో చంపి చంద్రబాబుపై నెపం వేసి జగన్ సానుభూతి డ్రామాలు ఆడారు. దస్తగిరిని వైసీపీ వాళ్లే చంపి కూటమి ప్రభుత్వానికి మరకంటించే ప్రయత్నం చేస్తున్నారు. అసెంబ్లీలో ప్రజా సమస్యలపై ప్రశ్నించడం మాని సోషల్ మీడియా ఫేక్ ప్రచారాల్లో వైసీపీ నేతలు బిజీ అయ్యారు. వైసీపీ పాలనలో సాధారణ పౌరులు ఎమ్మెల్యేను కలవాలంటే 20 రోజులు పట్టేది. మా పార్టీలో సాధారణ కార్యకర్తలు నేరుగా ముఖ్యమంత్రిని కలుస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతి శాఖపై 15 రోజులకు సమీక్షలు పెడుతూ పాలన సమర్థవంతంగా పనిచేసేలా చేస్తున్నారు. వైసీపీ పాలనలో ప్రజలకు రక్షణ లేదు. కూటమి వచ్చాకే ప్రభుత్వంపై ప్రజల్లో నమ్మకం, విశ్వాసం పెరిగాయి. జరుగుతున్న విషయాల గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంది. విపక్ష పార్టీ నాయకులు వాళ్ళు చేస్తున్నటువంటి తప్పుదాలు కానీ, అక్రమాలు కానీ, అన్యాయాలు కానీ వాటి గురించి ప్రస్తావించడం టైం వేస్ట్ కార్యక్రమం కానీ ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఏదో ఒక అభియోగం ప్రభుత్వం మీద వేసి ప్రజలు తప్పుబాటు పట్టే పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. గతంలో 2019 టైంలో వాళ్ళ సొంత బాబాయిని హత్య చేసి హార్ట్ అటాక్ అని మొదటిగా చెప్పి తర్వాత గొడ్డల రాజకీయం చెప్పడం అనేది మనందరికీ తెలిసిన విషయం. అది కూడా మరుసటి రోజు పేపర్లో కూడా అప్పుడున్నటువంటి అధికారం ఉన్నటువంటి ప్రభుత్వం మీద నిందేస్తూ ఇప్పుడు ముఖ్యమంత్రి గారి మీద నిందేసి ప్రజలు తప్పుబాటు పెట్టడం జరిగింది. నారావారి రాజకీయం అని చెప్పి ఒక తప్పుడు మెసేజ్ ఇచ్చి ఒక తప్పుడు రాజకీయం అనేది ఆ రోజు జరిగింది. మరి అదే ధోరణిలో ఇప్పుడు కూడా చూసుకుంటే ఆ కేసులో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వ్యక్తి దస్తగిరి విషయంలో కూడా మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది. మరి ఆయన హత్య కేసులో కూడా ఇప్పుడు ఏదో ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి అధికారులు ఉన్న ప్రభుత్వం మీద నిందేయడం అనేది చాలా బాధాకరం తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈ ప్రభుత్వం ఉత్తరాంధ్ర చూసుకుంటే గడిచిన 2 సంవత్సరాల్లో అనేకమైన అభివృద్ధి పనులు చేయడం జరిగింది, ఇన్వెస్ట్మెంట్ తీసుకురావడం జరిగింది, మరి డెవలప్మెంట్ చేయడం జరుగుతుంది. జలధార అని చెప్పి ఇరిగేషన్ కెనాల్ ట్యాంక్స్ మనం బాగు చేసుకుంటాం. సుమారు ఈ రాష్ట్రంలో ఎక్కడా లేనట్టు విధంగా 8,000 ట్యాంక్స్ ఈ జిల్లాలో ఉంటే వెంటనే గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ జిల్లాకి ఇవ్వాలి, మన జిల్లాకి 23 కోట్ల రూపాయలని మన ట్యాంక్స్ రిపేర్ చేసుకోవడానికి ఇవ్వడం జరిగింది. మరి అది కూడా వాళ్ళ హయాంలో ఏం చేశారా? ఈ రోజుకి కూడా నీరు చెట్లు ఏదైతే బాగు చేస్తారో అదే ఈ రోజుకి కూడా చెరువులు కాస్తున్నాయి. నిజంగా రైతాంగం సుమారు 3,50,000 ఎకరాలు మనకి ఈ ఇరిగేషన్ ట్యాంక్స్, మైనర్ ఇరిగేషన్ ట్యాంక్స్ నుంచి సాగునీరు అందుతుంది. ఈ 3,50,000 ఎకరాలకి గత తెలుగుదేశం ప్రభుత్వంలో నీరు చెట్టు స్కీమ్లో రిపేర్ చేయబట్టి ఈరోజు వాటర్ వెళ్తున్నాయి. మళ్ళీ ఈరోజు జలధార అని చెప్పి మళ్ళీ 23 కోట్ల రూపాయలు మన జిల్లాకి ఇవ్వడం జరిగింది. ఇవన్నీ ప్రజలు అబ్జర్వ్ చేస్తున్నారు. ఇవేవి గత 5 ఏళ్ళ కాల పరిమితుల్లో వాళ్ళు ఏం చేశారు? ఏమనంటే సచివాలయం బిల్డింగ్ కట్టాను అంటున్నారు. సచివాలయం బిల్డింగ్ ఎంత ఉంటుంది? 20 లక్షలు. జిల్లా మొత్తం ఎన్ని సచివాలయం బిల్డింగ్ కట్టారు? ఎన్ని కట్టారు అనేది ఆలోచన చేయాలి. ఈరోజు పరిపాలన అనేది చాలా సమర్థవంతంగా ప్రతి లైన్ డిపార్ట్మెంట్కి పని కల్పిస్తూ కొత్త విధానం, పాపులేషన్ మేనేజ్మెంట్ మీద కూడా కొత్త విధానం తీసుకొస్తున్నారు. ఎందుకంటే మన రాష్ట్రంలో దేశ యావరేజ్ కన్నా మన రాష్ట్రం తక్కువైంది. ఒక ఫ్యామిలీకి 1.56 చిల్డ్రన్ రావడం. 1.56 అంటే
దేశం యావరేజ్ కన్నా తక్కువ ఉంది. 1.8 ఎంతో దేశం యావరేజ్, దానికన్నా తక్కువ ఉంది. అంటే చాలామంది ఒక పిల్లడితోనే ఆపేస్తున్నారు. దానివల్ల ఒక 20 సంవత్సరాల తర్వాత యావరేజ్ వర్క్ లైఫ్ ఫ్యామిలీ పరిస్థితి 10 ఏళ్ళ తర్వాత నా ఫ్యామిలీ ఇలా ఉండాలి, ఎలాగైతే మనం కోరుకుంటామో మన రాష్ట్రంలో కూడా 10 ఏళ్ళ ముందు ఇలా ఉన్నాము, 10 ఏళ్ళ తర్వాత ఇలా ఉన్నాము, 10 ఏళ్ళ తర్వాత మన రాష్ట్రం అభివృద్ధి ఎలా ఉండాలి అనేది మనం కార్యాచరణ చేసుకోవాలి. దట్ ఈస్ వాట్ డెవలప్మెంట్. ఈరోజు గజపతినగరం హాస్పిటల్ ఉంది, గత తెలుగుదేశం ప్రభుత్వంలో శాంక్షన్ చేశారు. మీరు ఎందుకు 5 ఏళ్ళ కాల ప్రభుత్వం కంప్లీట్ చేయలేకపోయారు? అది కూడా మాట్లాడాలి కదా. ఈరోజు ప్రభుత్వం వచ్చిన 2 సంవత్సరాల్లో హాస్పిటల్ కంప్లీట్ చేసాము, దాని ఆపరేషన్ తీసుకొచ్చాము. దాన్ని మీరు అప్రిషియేట్ చేయాలి. అప్రిషియేట్ చేయకుండా ఏదో తప్పుడుగా మాట్లాడడం, హేళనగా మాట్లాడడం. ప్రజాప్రతినిధులు అంటే గౌరవం ఉండాలి. ఈరోజు మీరు కూడా ప్రజాప్రతినిధులు ఉన్నట్టు గౌరవంగా మాట్లాడుతున్నారు. ఎందుకంటే మీ కుటుంబం వదిలేసి మీరు ప్రజల కోసం పనిచేసిన బాధ్యతలో ఉన్నట్టు కాబట్టి నేను గౌరవంగా మాట్లాడతాను. అదే గౌరవం ఇంకొక మీకున్నటువంటి మేము కూడా మమ్మల్ని కూడా గౌరవించి మాట్లాడుకోవాలి. అంతేగాని మీరు ఏదో చెప్తే పెద్దదే మీరు పెద్ద నాయకుడు అయిపోరు. ఈరోజు ప్రజలు అబ్జర్వ్ చేస్తున్నారు, ఎవరు పని చేస్తే వాళ్ళకి నాయకత్వం ఇస్తారు. ఈరోజు రాజకీయాల్లో ప్రజాప్రతినిధులు ప్రజల మధ్య ఉంటేనే రాజకీయ నాయకుడు. నేను అందులో ఉన్నాను, నేను అందరి వాడిని, నేను గొప్పవాడిని అంటే మీరు ఎలా గెలుస్తారు? ఖచ్చితమైన పరిపాలన ఈ రాష్ట్రానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇస్తున్నారు. మా యువ నాయకులు నారా లోకేష్ గారు కూడా అత్యున్నతంగా ఈరోజు రాజకీయంలో చాలా కొత్త, నాకన్నా ఒక 6 months చిన్న అయినా సరే చాలా బ్రాడ్గా, చాలా ఫాస్ట్గా ఏ ఇష్యూ వచ్చినా వెంటనే రెస్పాండ్ అయ్యి పరిష్కారం చూపిస్తున్నారు. మరి అలాంటి నాయకత్వం కూడా మన రాష్ట్రానికి భవిష్యత్తుగా ఉన్నారు. మరి అది కూడా మనం ముందు చూపుగా ఆలోచించాలి. ప్రజలు ఆలోచించాలి ముందు. ఎందుకంటే ఈ రాష్ట్రానికి ఎవరు పనిచేస్తున్నారన్న సంగతి ప్రజలు ఆలోచించాలి. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా ఈ రాష్ట్రాన్ని ఏ రకంగా ఒక్క ఛాన్స్ తీసుకెళ్లారో అది కూడా ఆలోచించాలి, మర్చిపోకూడదు. ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి మనం ఎందుకు ప్రతి సంవత్సరం కూడా మనం గౌరవించుకుంటాం? ఆయన చేసినటువంటి రాజ్యాంగం వల్ల చాలామందికి ఈరోజు మంచి జరిగింది. కాబట్టి అలాంటి నాయకులు గుర్తుపెట్టుకునే దశగా మీరు పనిచేయాలి. అంతేగాని ప్రజలను తప్పుదోవ పెట్టి ప్రజలు కన్ఫ్యూజ్ చేసి ప్రభుత్వం మీద విమర్శ చేస్తే వాళ్ళు ఏదో మైలేజ్ కొట్టడం కాదు. మీ న్యాయంలో మీరు ఏం చేశారు మంచిగా అనేది మీరు చెప్పండి. ఉన్నటువంటి గత పరిపాలన ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ఎన్నిసార్లు చీఫ్ మినిస్టర్కి వెళ్ళడం జరిగింది? ఇప్పుడున్న జడ్పీ చైర్మన్ ఉన్నారు, ఇప్పుడు అపోజిషన్లో ఉన్నారు కాబట్టి కలిశారు. కానీ ఆయన ముఖ్యమంత్రికి ఉన్నప్పుడు నేను ఎన్నిసార్లు కలిశారు? ఈరోజు మా మండల నాయకులు ఈరోజు మా గౌరవ ముఖ్యమంత్రి గారు కలుస్తున్నారు. నేను ఈరోజు 100 సార్లు కలిశాను. మా సమస్యలు వినిపించుకున్నాం, పరిష్కారం చూపించేలా పనిచేస్తున్నాం. సీఎం రిలీఫ్ ఫండ్ ఈ నియోజకవర్గంలో సుమారు 4 కోట్లు ఇవ్వడం జరిగింది. ప్రతి నియోజకవర్గంలో యావరేజ్గా 4 కోట్లు ఇవ్వడం జరిగింది. నిన్న జరిగినటువంటి పునర్విక ఇష్యూ మీద కూడా ప్రభుత్వం స్పందించింది స్వచ్ఛందంగా. మా యువ నాయకులు నారా లోకేష్ గారు స్వచ్ఛందంగా డబ్బులు ఇచ్చారు. అంటే ఇంత ప్రజల్లోకి మంచి చేకూర్చేలా పనిచేస్తున్న ప్రభుత్వాన్ని ఈరోజు ప్రతిపక్ష పార్టీ వాళ్ళకి ఏం చేయాలో తెలియక, వాళ్ళ పార్టీని ఎలా నడపాలో తెలియక ఈ చిన్న సమస్యలు కూడా రాష్ట్రం అంతా ఎలివేట్ చేసి రాంగ్ పబ్లిసిటీ చేసుకుంటున్నారు. అది చాలా బాధాకరం. నిజంగా మీరు ప్రతిపక్ష పార్టీ అయితే ఇష్యూస్ మీద పనిచేయండి. గైడెన్స్ ఇవ్వండి, ప్రభుత్వానికి గైడెన్స్ ఇవ్వండి. ప్రతిపక్ష పార్టీ వాళ్ళు ఎప్పుడు కూడా ప్రభుత్వానికి గైడెన్స్ ఇవ్వాలి. మీకు ఒక అవకాశం ఇచ్చారు, మీకు కూడా ఒక ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎమ్మెల్సీలు ఉన్నారు. బాధ్యతగా మీరు పనిచేసేదానికి అవకాశం ఉంది. ఇప్పటికీ మీకు ఒక ప్లాట్ఫామ్ ఉంది, వాయిస్, మీకు ఒక వేదిక ఉంది. మీరు అసెంబ్లీకి ఎందుకు రావట్లేదు? మీరు అసెంబ్లీలో కూడా ప్రస్తావించవచ్చు కదా. మీరు ఏదైతే నిజంగా సోషల్ మీడియాలో ట్రోల్ చేసుకుని ఏమో మా రాంగ్ పబ్లిసిటీలో పబ్లిక్లో రాంగ్గా మాట్లాడుతున్నారు. మీరు వై కాంట్ యూ టాక్ ఇన్ ది అసెంబ్లీ? చెప్పండి, మీ ఒపీనియన్ చెప్పండి. మీరు చెప్పకుండా ఏదో అక్కడ అసెంబ్లీకి రారు, ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తానని. రాజ్యాంగం నిర్ణయించింది మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలా లేదనేది. మీకు 10% సీట్స్ వస్తేనే కదా మీకు ప్రతిపక్ష హోదా వచ్చేది. మీకు ఎలా ఇస్తారు? అదేది లేకుండా ఈరోజు ప్రజలు తప్పుగా పెట్టి ప్రజలకి రాంగ్ ఫీడ్బ్యాక్ ఇచ్చి మాట్లాడడం కరెక్ట్ కాదు. ఈరోజు ప్రతి లైన్ డిపార్ట్మెంట్ పనిచేస్తుంది. గత పాలనలో అభివృద్ధి కోసం ఏ డిపార్ట్మెంట్ కూడా వర్క్ ఇవ్వలేదు. అటు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పని లేదు, పంచాయతీరాజ్ పని లేదు, ఆర్ఎండ్బీ పని లేదు, కాంట్రాక్ట్స్ పేమెంట్లు లేవు.
డ్రింకింగ్ వాటర్ సిస్టమ్ బెటర్ చేయలేదు. ఇప్పుడు మనం ప్రతి సంవత్సరం ప్రతి కుటుంబం కూడా ఎదగాలని కోరుకోవాలి. రాష్ట్రం తాలూకా అభివృద్ధి తక్కువైపోతుంది. ఇవన్నీ ఆలోచించే గౌరవ ముఖ్యమంత్రి గారు పాపులేషన్ మేనేజ్మెంట్ మీద ప్రత్యేకించి ఈరోజు ఏలూరులో కూడా పెద్ద ప్రోగ్రాం పెట్టి లాంచ్ చేస్తున్నారు. ఆయన ఈరోజు ప్రతిపాదించారంటే ఒక 20 సంవత్సరాల తర్వాత ఎంత అవసరం అన్న సంగతి ఆలోచించి ఈరోజు పెడతారు. 20 years తర్వాత ఈ రాష్ట్రం ఎక్కడికి వెళ్తుంది అని ఆలోచన చేసే ఈరోజు పబ్లిక్ని మోటివేట్ చేస్తున్నారు. మనకి యువత కావాలి. ఈరోజు చైనా లాంటి దేశాల్లో యావరేజ్ అయితే 55-60 అయిపోయింది. మన దేశంలోనే యంగెస్ట్ వర్క్ ఫోర్స్ 20 నుంచి 40లో ఉన్నటువంటి ఎక్కువ వర్క్ ఫోర్స్ మన దేశంలో ఉంది. మన రాష్ట్రంలో కూడా 30 years ఎంతో ఉంది. ఐఎమ్ నాట్ రాంగ్ 25 to 30 మధ్యలో మన రాష్ట్ర యావరేజ్ ఏజ్ ఉంది వర్కింగ్ ఏజ్లో. అంటే ఇవన్నీ కూడా గవర్నమెంట్కి స్ట్రెంత్స్, రాష్ట్ర అభివృద్ధికి ప్రోగ్రెస్ ఇవన్నీ కూడా ఆలోచన చేస్తే గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు పరిపాలన అనేది రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆలోచన పనిచేస్తుంటారు. మరి గత పాలకులు ఏంటంటే ఏదో డబ్బులు ఇచ్చాము, ఓట్లు వేశారు అనే కాన్సెప్ట్లు ఉన్నారు. కానీ రాష్ట్ర ప్రగతి పట్ల, రాష్ట్ర అభివృద్ధి పట్ల వాళ్ళకి ఎటువంటి చిత్తశుద్ధి లేదు. మరి అలాంటి ప్రభుత్వాన్ని ఎప్పుడు కూడా ప్రజలు నమ్మబోరని, అలాంటి పార్టీని ఎప్పుడు కూడా నమ్మబోరని ఖచ్చితంగా మేము చెప్పుకోగలుగుతున్నాం. ప్రజలు కూడా ఇది గమనించాలి. గతంలో హిస్టరీ అది గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు యువత ఉన్నారు. మన రాష్ట్రంలో ఎంతమంది అన్ఎంప్లాయిడ్ యూత్ ఉన్నారు? దానికి ముఖ్య కారణం ఎవరు? అది కూడా మాట్లాడుకోవాలి. ఈరోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత కంపెనీస్ తెస్తున్నాం, ఎస్టాబ్లిష్ చేస్తున్నాం, స్కిల్లింగ్ చేస్తున్నాం, అన్ని విధాలుగా పనిచేస్తున్నారు పిల్లలు ఎంపోర్ట్ చేయడానికి. కానీ ఏది ఒక చిన్న ఇలా గజపతినాల్లో కరెంట్ కట్ అనే దాంట్లో ఇష్యూ, ఇలాంటి చిన్న ఇష్యూస్ కూడా స్టేట్ ఇష్యూలో తీసుకెళ్ళిపోయి ఒక రాంగ్ పబ్లిసిటీ చేస్తున్నటువంటి వైకాపా పార్టీకి, దాని అసోసియేటెడ్ మీడియా సాక్షికి కూడా ఖచ్చితంగా నేను వాళ్ళు సమాలోచన చేసుకోండి. ప్రజలకు ఏది మంచిదో ఆలోచన చేసుకొని పనిచేయాల్సిన బాధ్యతగా మీరు చేయాలని నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. సార్ మొన్న